హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఈ పచ్చడిని రైస్లో తీసుకున్న, చపాతీలోకి తీసుకున్న, పూరీలోకి తీసుకున్న, ఇలా మనం ఏ విధంగా తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మీరైతే టమాటోస్‌ని తీసుకోండి. మీరు ఈ పచ్చడి మెయిన్ ప్రిపరేషన్ ఏంటంటే టమాటోస్ అండి. టమాటోస్ తీసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే హైబ్రిడ్ టమాటోస్‌నైతే వాడకండి. లేదు మాకు అందుబాటులో లేవు అన్నప్పుడు మాత్రమే మీరు ఆ టమాటోస్‌ని తీసుకోండి. ఇక మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా రెడ్ కలర్‌లో ఉన్నటువంటి కంప్లీట్‌గా మీరు పండినటువంటి టమాటోస్‌ని తీసుకోండి. ఎందుకంటే పచ్చడి మనకు చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా కూడా వస్తుంది కాబట్టి మీరు ఇలా పూర్తిగా పండినటువంటి టమాటోస్‌ని తీసుకోండి. ఇలా టమాటోస్‌ని మనం శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఇలా 2 పీసెస్‌గా చేసుకొని ఒక పాన్ పెట్టేసుకోండి. ఆ పాన్‌లో మీరు ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు టమాటోస్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి పైనుంచి కాస్త ఆయిల్‌ని అయితే వేస్తూ ఉండాలి. మనం ఈ పచ్చడికి ఎక్కువగా ఆయిల్ అనేది వాడనవసరం లేదండి. ఇలా ఆయిల్ వేసిన కాసేపటికి మనం కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసేసి చక్కగా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసిన 2 మినిట్స్ వరకు మనకి ఇలా చక్కగా మీద పైన ఉన్నటువంటి చెక్కు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా మీరు కంప్లీట్‌గా ఈ చెక్కు అనేది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా ఈ టమాటోస్ అనేటివి మనకు పూర్తిగా ఉడికేంత వరకైతే ఇలా పెట్టుకోవాలండి. మనం ఇలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్టవ్ అనేది మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు టమాటోస్‌లో వాటర్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏం పర్వాలేదండి. ఇలా హై ఫ్లేమ్‌లోనే ఉంచి చక్కగా మనమైతే వీటిని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని మీరైతే పూర్తిగా టమాటోస్‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా అని మిక్సీలో అయితే వేయకండి. ఎందుకంటే మనకు మిక్సీలో వేస్తే గనక పూర్తిగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది కాబట్టి, ఇలా మీరు ఏదైనా గరిటె సహాయంతో విస్కర్‌తో గానీ, లేదంటే మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే దానితో ఇలా మీరు స్మాష్ చేసుకోండి. ఇలా మీరు చక్కగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత, ఇలా పైనుంచి పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అనేది వేస్తే పైనుంచి చాలా చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి, ఇలా వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా మీరు చక్కగా కలుపుకున్న తర్వాత కాసేపు అలా కలిపేసి మూత పెట్టేసుకోండి. ముందే చెప్పాను కదండీ! మనకు ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి, లో ఫ్లేమ్ గానీ, మీడియం ఫ్లేమ్ గానీ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి, ఆ తర్వాత రుచికి తగ్గట్టుగానే మీరు ఈ రెడ్ చిల్లీ పౌడర్‌నైతే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేస్తే పులుపు అనేది తక్కువగా వస్తుంది. మీరు రుచికి తగ్గట్టుగా మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా ఉడికించుకోండి. అలాగే సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోండి. మనకు కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. సాల్ట్ కూడా మనం పూర్తిగా కరెక్ట్‌గా వేయకుంటే మనకు పులుపు అనేది సరిగ్గా ఏర్పడదు. ఇలా వేసుకున్న తర్వాత మనం చక్కగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నామండి. మనం రెగ్యులర్‌గా వేసుకునే పోపు దినుసులు వేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలా కొద్దిగా ఆవాలు, జీలకర్రని చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఈ ఆయిల్‌నైతే ఈ పోపుని పూర్తిగా మనం పచ్చడిలో వేసేసుకోవాలి. చూసారు కదండీ! మనం పోపు వేసుకోకున్నా చాలా అంటే చాలా బాగుంది. మనం ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు. ఇలా మనం పోపుని పూర్తిగా వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి.
ఇలా చక్కగా కలుపుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ఇంకా మనకు పచ్చడి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇంకా కాలేదండి. ఇక చివర్లో మనం చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోండి. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు కనుక ఇలా పైనుంచి మాత్రమే వేయాలి. ఇలా మనం ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు స్టవ్ అనేది కంప్లీట్‌గా ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మనకు ఇవి కాస్త ఉడికినట్టుగా అవుతాయి కాబట్టి మనము ఇలా పచ్చిగానే ఉండేలాగా వేసుకోవాలి. ఇక ఆ తర్వాత టేస్ట్ కొరకైతే ఇలా కొత్తిమీర ఆకైతే వేస్తున్నాను. ఇక పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బావుంటుంది. మధ్య మధ్యలో మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు అలా నోటికి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మీకు ఈ పచ్చడి గనక నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.